శని ఆదివారాలు అయితే వచ్చేసినాయి. మళ్ళీ అయితే మేము ముగ్గురం ఒక దగ్గరికి చేరేసాము. పోయిన వారం అంటే పెళ్ళిలో ఉన్నాము. ఈ వారం అయితే ఒకే దగ్గరైతే ఉన్నాము. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళమి. ఎప్పుడైనా అక్కడికి పోయేదో లేదా ఇక్కడికి వచ్చేదో ఏదో ఒకటి అయితే చేస్తూ ఉండేది. ఈసారి అయితే మా చెల్లెళ్ళు అయితే వచ్చారు. మా చెల్లెలు అయితే పనసకాయ అయితే తెచ్చింది. అది అంత నల్లంగా ఉంది, పచ్చంగా కాదు ఉండేదైతే అంటా ఉన్నాము. అది పోతే మళ్ళీ రిటర్న్ తెమ్మన్నాడు. అయినా బాగుంది కాయ, ఇప్పుడు కోసుకొని తినేసి వచ్చి అయితే అని చెప్పాడు. సరే అయితే మీరే కోయండి అయితే అన్నారు వీళ్ళు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు కదా. ఇలువకు కోయమంటే అడ్డంగా కోసేసింది. ఎట్టకైనా అయితే ఒక దెబ్బకే కోసేసింది. దీన్ని 4 ముక్కలుగా చేసింది. దీంతో వెరైటీగా చేసి అయితే యూట్యూబ్లో పెట్టింది. మేమైతే అంత టేస్ట్ అయితే ఉండదు అనుకున్నాము. ఇంకా పాయసము, దోశ ఇవన్నీ చెప్తా ఉన్నారు. చేస్తాను అని చెప్తా ఉన్నాను. కానీ ఒక్కటి నోట్లో పెట్టుకోగానే అంత స్వీట్గా ఉండింది. గిన్నెలో పడేదే తొందర, తొడలు ఒలిచేదే తొందర అన్నట్టుగా అయితే అందరూ తినేసారు. పట్టమే తొందర అట్లా తినేసేసారు. మొత్తానికైతే ఏం రెసిపీ చేయకున్నట్టుగానే అయిపోయింది. గింజలు మాత్రం మిగిలింది. గింజలతో ఏదైనా వెరైటీ చేస్తే మాత్రం అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఎక్కువగా కాల్చుకొని అయితే తినేస్తాము. మా ఆయనకైతే 4 తోటలు అయితే పెట్టాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్